ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంది. దీని మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజలచే వరుసగా 3 సార్లు ఎన్నుకోబడి మధ్యలో బ్రేక్ లేకుండా దీర్ఘకాలం భారత ప్రధానిగా చేసిన రికార్డు సొంతం చేసుకున్నారు మోడీ. ఈ సుదీర్ఘ కాలంలో దేశం ఎన్నో చారిత్రాత్మక మార్పులను, ఆర్థిక సంస్కరణలు చూసింది. 2014తో పోలిస్తే గత 12 ఏళ్లలో దేశ అభివృద్ధికి కీలకమైన ఒక 20 ముఖ్య విషయాలు, రంగాల స్థితిగతుల్లో ఎలా మారాయో చూడొచ్చు. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, 3వ స్థానానికి దూసుకుపోతుంది. డిజిటల్ చెల్లింపులు 2014లో అతి తక్కువ. ఇప్పుడు ప్రపంచంలోని అత్యధిక డిజిటల్ లావాదేవీలు సుమారు 46% భారత్లో జరుగుతున్నాయి. 2014 జాతీయ రహదారులు రోజుకి సగటున 12 కిలోమీటర్ల నిర్మాణం జరిగేది. ఇప్పుడు రోజుకి సగటున 28 నుంచి 35 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ హైవేలు, బ్రిడ్జిలు, సొరంగాల నిర్మాణం జరుగుతుంది. 2014లో కోట్లాది మంది పేదలకు బ్యాంక్ ఖాతాలే లేవు. జన్ధన్ యోజన ద్వారా సుమారు 58 కోట్లకు పైగా కొత్త బ్యాంక్ ఖాతాలు తెచ్చారు. 2014లో ప్రభుత్వ సబ్సిడీలు, పథకాల డబ్బు దళారు పాలయ్యేది. జేఏఎం త్రయం, జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా, డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు వెళ్తోంది. దళారీల అవినీతికి బ్రేక్ పడింది. 2014లో రాష్ట్రానికి ఒక రకమైన వ్యాట్ రేటు, ఎన్నో పరోక్ష పన్నుల గందరగోళం ఉండేది. పారిశ్రామిక వ్యాపారవేత్తలకు ఇబ్బందిగా ఉండేది. పన్ను రేట్లు ఎక్కువగా ఉండేవి. జీఎస్టీ అంటే ఒక దేశం ఒకే పన్ను అమల్లోకి వచ్చి పన్నుల రేట్లు తగ్గి పన్నుల వసూళ్లు రికార్డు స్థాయికి చేరినాయి. 2014తో పోలిస్తే భారీ ఎత్తున రైల్వే లైన్ల ఆధునీకరణ, రైల్వే లైన్ల విద్యుదీకరణ. 2014లో 30% నుండి ఇప్పుడు దాదాపు 100% పాత కోచ్లు మార్పు. వందే భారత్ ఎక్స్ప్రెస్, వందల సంఖ్యలో అమృత్ భారత్ స్టేషన్లు నిర్మించారు. 2014లో దేశంలో కేవలం 350 నుంచి 400 వరకు మాత్రమే స్టార్టప్లు ఉండేవి. ఇప్పుడు 2.3 లక్షలకు పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద హబ్గా మారి లక్షల ఉద్యోగాలు సృష్టించేది. 2014లో డీబీటీ లేకపోవడంతో పేదల గృహ నిర్మాణం, ఇందిరమ్మ, ఇతర ఇళ్ల పథకాల్లో అవినీతి వల్ల తీవ్ర జాప్యం, నాణ్యత లోపం ఉండేది. ఇప్పుడు పీఎం ఆవాస్ యోజన కింద కోట్లాది మంది పేదలకు డీబీటీ ద్వారా నిధులు ఇచ్చి పక్కా గృహాల నిర్మాణం జరుగుతుంది. 2014లో జాతీయ స్థాయిలో పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా ద్వారా కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ ద్వారా పేద కుటుంబానికి ఏటా 5 లక్షల ఉచిత వైద్య బీమా ఇస్తున్నారు. ఇప్పటిదాకా 12 కోట్ల కుటుంబాలు 55 కోట్ల మందిని కవర్ చేశారు. గ్యాస్ కనెక్షన్ 2014కి 14 కోట్లు మాత్రం ఉండే. గ్యాస్ సిలిండర్ కోసం నెలల తరబడి నిరీక్షణ, పొగతో మహిళల ఇబ్బందులు. ఉజ్వల యోజన ద్వారా 10 కోట్లకు పైగా ఉచిత ఎల్పీజీ కనెక్షన్ల పంపిణీ, మొత్తం 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు పెరిగాయి. మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ మల విసర్జన తీవ్రంగా ఉండేది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12 కోట్లకు పైగా గృహాల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. 2014లో గ్రామాల్లో మంచినీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడవాల్సిన పరిస్థితి. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా మెజార్టీ గ్రామీణులకు ట్యాప్ కనెక్షన్ ద్వారా రక్షిత మంచినీరు అందుతోంది. అలాగే 2014లో భారత్ ప్రపంచంలో అతిపెద్ద రక్షణ సామాగ్రి దిగుమతిదారుగా ఉండేది. దేశంలో తయారు చేసుకునే అవకాశం ఉన్న రక్షణ వస్తువుల దిగుమతి మీద నిషేధం పెట్టి మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ కంపెనీలు ప్రోత్సహించారు. ఇప్పుడు ఎగుమతులు 2014 కేవలం 700 కోట్లు, ఇప్పుడు రికార్డు స్థాయిలో 30,000 కోట్లకి చేరింది. తేజస్, బ్రహ్మోస్ విక్రయాలు 2014లో అంతరిక్ష రంగంలో కేవలం ఇస్రోకి మాత్రమే పరిమితం. ప్రైవేట్ భాగస్వామ్యం 0. ఇప్పుడు అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్కి తెరవడంతో నేడు 400కి పైగా స్పేస్ స్టార్టప్లు 5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. 2014లో విమానాశ్రయాల సంఖ్య సుమారు 74 మాత్రం ఉండేది. ఉడాన్ పథకం ద్వారా విమానాశ్రయాల సంఖ్య 150 దాటింది. సామాన్యుడికి ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. 2014లో 90% వరకు మొబైల్ ఫోన్లను ఎక్కువగా చైనా, ఇతర దేశాలను దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా ఎదిగింది. మొబైల్ దిగుమతుల దేశం అన్న స్థాయి నుంచి మొబైల్ ఎగుమతులతో చైనా, వియత్నాం తర్వాత 3వ ర్యాంక్ దేశంగా ఎదిగింది. 2014లో దేశ అంతర్గత భద్రత దారుణంగా ఉండేది. కాశ్మీర్లో తీవ్రవాదం, దేశంలో ప్రతి పెద్ద నగరాలు తరచుగా బాంబు దాడులు, 100 మంది మృతి, నక్సల్ సమస్య అతి తీవ్రంగా ఉండేది. అస్సాం మొదలుకొని దాదాపు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక ఉద్యమాలు, హింస. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో 90% శాంతి. నగరాల్లో దాదాపుగా బాంబు దాడులు పోయాయి. నక్సల్ సమస్య దాదాపుగా పోయింది. ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్ తప్ప మిగతావన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. 2014 ముందు దేశ సాంస్కృతిక పునరుజ్జీవనం, చారిత్రక ఆధ్యాత్మిక కట్టడాల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ లోక్ వంటి భారీ ప్రాజెక్టులతో దేశంలో చాలా దేవాలయాలు అభివృద్ధి చేయడంలో ఆధ్యాత్మిక పర్యాటకం పెరిగింది. 2014లో తరచుగా విద్యుత్ కోతలు. ఇప్పుడున్న 250 గిగావాట్స్ ఉత్పత్తి నుండి అప్పుడు 550 గిగావాట్ల ఉత్పత్తికి తీసుకెళ్లి విద్యుత్ కోతలు బాగా తగ్గింది. 2014లో ఒకే రైల్వే ట్రాక్ మీద ప్రయాణికులు రైళ్లు మరియు గూడ్స్ రైళ్లు నడవడంతో గూడ్స్ రైళ్లు సరాసరి స్పీడ్ కేవలం 25 కిలోమీటర్లు మాత్రం ఉండి రైలు ద్వారా రవాణాకు ఉత్సాహం తక్కువ ఉండేది. అయితే ఇప్పుడు గూడ్స్ రైళ్లు ఎక్స్ప్రెస్ వేగం కంటే ప్రయాణించడానికి వీలుగా దాదాపు 2,900 కిలోమీటర్ల ప్రత్యేక గూడ్స్ రైల్వే ట్రాక్ నిర్మించి వాటి మీద బాగా ఎత్తుండే కంటైనర్ల రవాణాకు వీలుగా రైల్వే విద్యుత్ లైన్స్ 2 ఎత్తులు ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఆ లైన్స్ మీద 70 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్తో గూడ్స్ రైలు నడుస్తూ ఒకే గూడ్స్ ట్రైన్లో 200 వరకు భారీ కంటైనర్లు తీసుకుని వెళ్తున్నాయి. అలాగా ఇంకో 25-30 అతి ముఖ్యమైన రాయొచ్చు, కానీ పోస్ట్ పెద్ద అవుతుందని చెప్పుకొచ్చానని చెప్తున్నారు.